నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆలయ మర్యాదలతో ఇస్తికపాల్ స్వాగతం పలికిన అర్చక బృందం, ఆలయ అధికారులు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించిన శ్రీ పద్మావతి అమ్మవారు. పట్టపగలే ఏటీఎం నగదు తీసుకెళ్తున్న వాహనం నుండి 7 కోట్లు చోరీ. కర్ణాటకలో దోపిడీ, చిత్తూరు జిల్లాలో తనిఖీలు. చోరీకి పాల్పడ్డ దుండగులు చిత్తూరు జిల్లా వైపు వచ్చారని కర్ణాటక పోలీసులు, జిల్లాలో తనిఖీలు. చిత్తూరు జిల్లా బాకల వద్ద చోరీకి ఉపయోగించిన ఇన్నోవా కారును గుర్తించిన పోలీసులు. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలుదేరిన ఆమె తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా ఆహ్వానించగా అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికపాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేద ఆశీర్వచనం చేశారు. చైర్మన్, ఈవో శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను రాష్ట్రపతికి అందజేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారి భక్తులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆప్యాయంగా పలకరించారు. దర్శనం ముగిసిన తర్వాత ఆమె రామ్ బగీచా బస్టాండ్ వైపు వచ్చారు. ఆ సమయంలో భక్తులను ఆపేశారు. ఇది గమనించిన రాష్ట్రపతి కారు దిగి భక్తుల వద్దకు వెళ్లారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చాక్లెట్లు పంచిపెట్టారు. రాష్ట్రపతి స్వయంగా భక్తుల దగ్గరకు వచ్చి మాట్లాడడంపై ప్రశంసలు వస్తున్నాయి. తేజసే బ్రహ్మవర్చసాయ గృహ్ణామి అపాయ ఓర్మౌరసః తమహమస్మాముష్యాయనాయ ఓజసే వీర్యాయ గృహ్ణామి అపాయో మధ్యతోరసః తమహమస్మాముష్యాయనాయ పుష్ట్యై ప్రజననాయ గృహ్ణామి అపాయో యజ్ఞయో రసః తమహమస్మాముష్యాయనాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు శుక్రవారం ఉదయం అమ్మవారు మోహిని అలంకరణలో పల్లకిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అనంతరం రాత్రి 7 గంటలకు అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి మోహిని అవతారం భౌతికంగా జగన్మోహక తత్వానికి, ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధి సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపచేస్తుంది. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వసంతోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి 7 నుంచి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. వాహన సేవల్లో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీబాబు స్వామి తదితర అధికారులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జేపీ నగర్ కు హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి ఏటీఎం కు క్యాష్ తీసుకెళ్తున్న వాహనాన్ని ఆపి తాము ప్రభుత్వ అధికారులమంటూ సుమారు 7 కోట్లు దోపిడీ చేశారు. చోరీకి పాల్పడ్డ దుండగులు చిత్తూరు జిల్లా వైపు వచ్చారని కర్ణాటక పోలీసులు చిత్తూరు జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పాకాల వద్ద చోరీకి ఉపయోగించిన ఇన్నోవా కారును పోలీసులు గుర్తించారు. ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు తాము ప్రభుత్వ అధికారులమంటూ వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఏటీఎం నగదు తీసుకెళ్తున్న వాహనం నుండి 7 కోట్లు చోరీ చేశారు. పట్టపగలే ఏటీఎం వాహనంలో 7 కోట్ల రూపాయలను చోరీ చేశారు. చోరీకి పాల్పడ్డ దుండగులు చిత్తూరు జిల్లా వైపు వచ్చారని కర్ణాటక పోలీసులు జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పాకాల వద్ద ఇన్నోవా కారును పోలీసులు గుర్తించారు. కర్ణాటకలో దోపిడీ సమయంలో ప్రభుత్వ వాహనం అంటూ బోటు వేసుకున్న ఇన్నోవా కారును మళ్లీ యూపీ నంబర్ ప్లేట్తో బోర్డు మార్చారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జేపీ నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి ఏటీఎంకు క్యాష్ తీసుకెళ్తున్న వాహనాన్ని ఆపి తాము ప్రభుత్వ అధికారులమంటూ సుమారు 7 కోట్ల రూపాయలను దోపిడీ చేశారు. ఇన్నోవా కారులోని వచ్చిన దోపిడీ దొంగలు చిత్తూరు జిల్లా వైపు వచ్చారన్న సమాచారంతో కర్ణాటక పోలీసులు చిత్తూరు జిల్లా గుడిపాల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే గుడిపాల వద్ద యూపీ రిజిస్ట్రేషన్తో ఉన్న ఇన్నోవా కారును పోలీసులు గుర్తించారు. దోపిడీకి పాల్పడ్డ 7గురిలో 2 చిత్తూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్రణాళికలతో సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ సహకారంతో ఇన్నోవా కారులో 7 మంది వచ్చి పట్టపగలు 7 కోట్లు దోచేశారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ వస్కోట ఎల్లమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు అంతరాజ్య చంద్రశేఖర్ మరియు పాలక మండలి సభ్యులు గ్రామస్తుల సహకారంతో ప్రతి శుక్రవారం భక్తులకు అన్నదానం వితరణ చేస్తున్నారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ వస్కోట ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అన్నదాన వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ విజయగా ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ మరియు కమిటీ సభ్యులు గ్రామస్తులు ఆలయ పూజారి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో డాక్టర్ హరిప్రసాద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం మహాదానం అన్నారు. రాష్ట్రంలో పంటలు బాగా పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీ వస్కోట ఎల్లమ్మను వేడుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి బీగాల అరుణ, శ్రీనివాస మంగాపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు శ్రీనివాస మంగాపురంలో కనకదుర్గాదేవి అమ్మవారి టెంపుల్లో అన్న చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో గత 3 నెలలుగా అన్నదానం ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క అన్నదాన మహోత్సవానికి నన్ను పిలిచినందుకు నేను మనస్ఫూర్తిగా అన్నగారికి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో అందరి గ్రామస్తులందరూ కూడా ఆనందంగా అమ్మవారి ఆలయం ఇంతకింతకు గిరిజనాలు ఇచ్చింది. ఎక్కడైతే ఈ యొక్క అమ్మవారి ఇక్కడ కోనేరులో చంద్రశేఖర్ ఈ ఆలయంలో అన్ని పూజలు నిర్వహిస్తూ ఈరోజు ఇంతమంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అలాగే శుక్రవారం అన్నదానం చేయడం అనేది అన్ని దానాలకి గొప్ప దానం అన్నదానం. అటువంటి అన్నదానం చేస్తున్న చంద్రశేఖర్ అన్నగారికి ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. జై భవాని. ఈ రోజు ఏపీజీ మరియు బీసీ చైర్మన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో సుగుణమ్మ నివాసం వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమానికి తిరుపతిలో ప్రజలు భారీగా తరలివచ్చి వారి సమస్యలు అర్జీ రూపంలో తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 32 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. జబ్బర్ లేఅవుట్ నుండి హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు నందు రోడ్డుపై పాత కరెంటు స్తంభంను తొలగించాలని అర్జీ రాగా ఏపీ ఎస్పీడీసీఎల్ ఏఈకి ఫోన్ చేసి ఈ సమస్యను పరిష్కరించాలని తెలపడంతో వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. అమెగోస్ అపార్ట్మెంట్ రోడ్డు నందు డ్రైనేజీ వర్క్ మరియు రోడ్డు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉండడం వలన అర్జీ రావడంతో మున్సిపల్ ఎస్సీ గారికి తెలపడం జరిగింది. ఏ దేవరాజు అనే అతను తిరుమలలో ఉంటున్నాడని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విన్నవించుకోవడం జరిగిందన్నారు. రోడ్డు గుంతలమయంగా ఉండడం వలన రోడ్డు బాగు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర పార్టీ ప్రెసిడెంట్ చిన్నబాబు, రుద్రకోటి సదాశివం, రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, దంపూరి భాస్కర్ యాదవ్ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున పిఎంఏవై కింద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2 సెంట్ల భూమి ఇచ్చి 2.5 లక్షల రూపాయలను సబ్సిడీగా ఇచ్చి వారికి ఇళ్ళు కట్టుకునే విధంగా కూడా మేము ప్రభుత్వం తరఫున వెసులుబాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. గ్రామాల్లో అయితే 3 సెంట్లు, అర్బన్లో అయితే 2 సెంట్ల భూమి ఇస్తూ 2.5 లక్షల రూపాయలు మరి సబ్సిడీని పిఎంఏవై కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి స్థలాలు లేని వాళ్ళకు కూడా 2 సెంట్ల భూమి ఇచ్చి వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి తద్వారా వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా కూడా కృషి చేస్తున్నాం.
అదే కాకుండా జాగా వాళ్ళ సొంతమై ఉంటే వారికి కూడా ఇల్లు కట్టుకోవడానికి మరి 2.5 లక్షల రూపాయలు వారికి సబ్సిడీ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మరి ప్రజలు తెలుసుకోవాలి. అదే కాకుండా పిఎంఏవైకి అర్హులు కావాలంటే వాళ్ళ రేషన్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డ్సు, కుల సర్టిఫికెటు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఎంతైనా అవసరమైనవి కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికెటు పర్ యానం 3 లక్షలు ఉంటే వాళ్ళందరూ కూడా అర్హులు అవుతారని కూడా తెలియజేస్తూ ఈ విధంగా మరి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా కూడా రానటువంటి వాళ్ళు ఈ రోజున కొత్త అప్లికేషన్ తీసుకోవడం, దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతోంది సంబంధిత అధికారులకు చెప్పి. పోతే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున మనం చూసాం రాష్ట్రమంతా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసే కాకుండా అంటే సులభతరమైన పద్ధతుల ద్వారా ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్, ఇంటికొక పారిశ్రామికవేత్త కావాలని మన ముఖ్యమంత్రి గారి ఆశయం ప్రకారం కూడా మనం విశాఖపట్నంలో చూసినటువంటి సమ్మిట్ కానివ్వండి, అదేవిధంగా ఎంఎస్సి ఎంఈ ద్వారా జరిగినటువంటి సింగిల్ విండో పర్మిషన్లు ఇచ్చి వాళ్ళందరినీ ఉత్సాహపరచం కానివ్వండి, ఇవన్నీ కూడా మన రాష్ట్రాభివృద్ధికి సులభతరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా స్పీడ్ను కూడా పెంచింది. ఈజ్ ఆఫ్ డూయింగే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతూ ఉందని ఈరోజు ప్రజలంతా గమనించి ఆ విధంగా మరి ఇంటికొక పారిశ్రామికవేత్త కావాలి, వారి ద్వారా మరి 10 మందికి వాళ్ళకి ఉద్యోగం కాదు, వాళ్ళకి బతుకు తెరువు కాదు, వాళ్ళు 10 మందికి బతుకు తెరువు చూపించే విధంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అందరికి కూడా అవకాశాలు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ తెలుసుకొని ఇచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని తప్పకుండా వారు అభివృద్ధి చెందుతూ ఈ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 10,000 టిడ్కో ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వీటి నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాలోని తిరుపతి, వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట, శ్రీకాళహస్తి, పుత్తూరు పట్టణాలలో 10,000 ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ఆర్ పార్టీ వేసిన రంగులను మార్చి కిటికీలను, విద్యుత్, నీటి సౌకర్యాలను పూర్తి చేసి అందిస్తామని వాగ్దానం చేసి గొప్పగా ప్రకటనలు చేశారని అన్నారు. ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందు వేయలేదన్నారు. డబ్బులు చెల్లించిన పేదలు ఒకవైపు బ్యాంకులకు వడ్డీలు చెల్లించలేక, తమ నివాసం ఇళ్లకు బాడుగ చెల్లించలేక అప్పుల పాలవుతున్నారని అన్నారు. తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సంవత్సరంలోపు ఇళ్లను అందిస్తామని ప్రకటించినప్పటికీ దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. కొత్తగా 3 సెంట్లు, 2 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కనీసం నిర్మాణం పూర్తయి ప్రజలు నివసించడానికి చిన్న చిన్న పనులు పూర్తి చేస్తే ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుందన్నారు. దీనికి భిన్నంగా నేడు పాలకులు వ్యవహరిస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టినట్లు వ్యవహరించడం సరైంది కాదని సిపిఎం భావిస్తోందన్నారు. వెంటనే పేదలకు ఇళ్లను అందించాలని, దీనిపై జరిగే పోరాటానికి అన్ని పక్షాలు కలిసి రావాలని సిపిఎం కోరుతోందన్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి సంబంధించిన టిట్కో ఇళ్ల దగ్గర మనం ఉన్నాము. ఈ టిట్కో ఇళ్ళు దాదాపు ఒక్కొక్క దీంతో మనకి ఒక 30-40 ప్లాట్లు ఉన్నాయి. ఆ 30 అట్లాంటి ప్లాట్లు ఇక్కడ దాదాపు 40 దాకా ఉన్నాయి. వీటన్నిటి కూడా ఇస్తే వందలాది మందికి ఉపాధి, వాళ్ళకి నివాసం కల్పించిన వాళ్ళు అవుతాం. అంతా సిద్ధమైపోయింది, బ్రహ్మాండమైన బిల్డింగులు, అన్ని కిటికీలు అన్నీ సిద్ధమైపోయినాయి. వాటికి చేయాల్సింది కరెంటు కనెక్షన్ ఇవ్వడము, నీటి సౌకర్యం కల్పించడం, ఇక్కడున్న చిన్న చిన్న చెట్లు చెదారాలు తొలగించడం చేస్తే ఇది ఉపయోగంలోకి తీసుకురావచ్చు. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మేము 6 నెలల్లోనే వీటన్నిటిని కూడా పేదలకు కేటాయిస్తాము, వాటన్నిటిని కూడా వినియోగంలోకి తెస్తామని చెప్పి అప్పుడు చెప్పారు. ఈ హౌసింగ్ వీటి మినిస్టరు అదే పనిగా మేము వీటిని కేటాయించడమే నా బాధ్యతగా తీసుకొని చేస్తామని చెప్పారు. ఈరోజు కాళహస్తి పట్టణంలో ఇళ్ళు లేకుండా లేదా బాడుగులు కట్టలేక వీటన్నిటికీ డబ్బులు కట్టి వేలాది మంది ప్రజలు తమ బాధ వర్ణనాతీతంగా ఉంది. వీళ్ళకి శాంతన కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదని నేను ప్రశ్నిస్తున్నా.
ఈ మంత్రి ఈ హౌసింగ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడని చెప్పి నేను అడుగుతున్నా. అందుకని ఈ సమస్యలన్నింటినీ వీటన్నిటి చిన్న ఎక్కువ ఖర్చు పెట్టబడాలి. పెద్ద ఖర్చు కోట్ల ఖర్చు పెట్టేశారు. ఈ ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బాధ్యత కల్పించాల్సిన అవసరం ఉంది. వీటిని మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ గతంలో కూడా కోరాం. ఇలా ఉద్యమం చేసి ఆక్రమించుకునే పరిస్థితి కల్పించకుండా వెంటనే ఈ యొక్క ఇళ్ళన్నింటినీ కూడా వెంటనే పేదలకి కేటాయించాలని చెప్పేసి అర్హులు కేటాయించాలని వాళ్ళు ఒకవైపు ఏమో వడ్డీలు పెరిగిపోతున్నాయి, బ్యాంకుల వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇవన్నీ ఇబ్బందులు పడుతూ రెండో వైపు ఇళ్ళు ఇవ్వని పరిస్థితులు ఉంటే ఇక్కడ మొత్తం సిమెంట్ రోడ్లు వేశారు, అన్ని రకాల ట్రాన్స్ఫరాలు పెట్టారు, అన్నీ ఉన్నాయి. అయితే వీటన్నింటినీ కూడా కల్పించకుండా చేయడం సరైన పద్ధతి కాదు. వెంటనే ఇవి శిథిలావస్థకి వెళ్తాయి. మెయింటెనెన్స్ లేకపోతే అంటే ప్రజా సొత్తుని మంచినీళ్ళ ప్రాయంగా ఉపయోగం లేని పరిస్థితి తెస్తున్నారంటే వీళ్ళు బాధ్యతగా ఉండాలా లేదని చెప్పి మనం స్పష్టంగా తెలుస్తుంది. వెంటనే వాళ్ళు తమ బాధ్యతను గుర్తించి వెంటనే ఈ ఇళ్లని వినియోగంలోకి తేవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆలయ మర్యాదలతో ఇస్తికపాల్ స్వాగతం పలికిన అర్చక బృందం, ఆలయ అధికారులు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించిన శ్రీ పద్మావతి అమ్మవారు. పట్టపగలే ఏటీఎం నగదు తీసుకెళ్తున్న వాహనం నుండి 7 కోట్లు చోరీ. కర్ణాటకలో దోపిడీ, చిత్తూరు జిల్లాలో తనిఖీలు. చోరీకి పాల్పడ్డ దుండగులు చిత్తూరు జిల్లా వైపు వచ్చారని కర్ణాటక పోలీసులు జిల్లాలో తనిఖీలు. చిత్తూరు జిల్లా బాకల వద్ద చోరీకి ఉపయోగించిన ఇన్నోవా కారును గుర్తించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.